రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. దాదాపు 4 ఏళ్లు పూర్తయినా చర్చలు జరగడం లేదు, యుద్ధం ఆగడమూ లేదు. ఈ క్రమంలోనే ఈ వార్ చారిత్రక రికార్డులకు దారి తీసింది. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్ సరిహద్దులు దాటి దూసుకొచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ ఘోర కలహం ఏకంగా 1569 రోజులకు చేరుకుంది. ఇది 1914 నుండి 1918 వరకు నడిచిన మొదటి ప్రపంచ యుద్ధం మొత్తం కాల వ్యవధిని కూడా అధిగమించింది. అయితే యుద్ధం ప్రారంభం అవ్వడానికి ముందే వార్ త్వరగా ముగుస్తుందని రష్యా భావించింది. కొద్ది కాలంలోనే ఉక్రెయిన్ తమ దాడులకు దిగొస్తుందని అనుకుంది. కానీ అలా జరగలేదు. రష్యా అటాక్స్ ను ధీటుగా ఎదుర్కోవడమే కాదు, ఇప్పుడు తమకు మద్దతిస్తున్న దేశాల నుంచి ఆయుధాలను పొందుతూ తిరిగి దాడులకు పాల్పడుతోంది. దాంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆశలు పూర్తిగా అడియాశలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐరోపా ఖండంలోనే అత్యంత సుదీర్ఘమైన, అత్యంత దారుణమైన రక్తపాతంగా ఈ పోరాటం ఇప్పుడు చరిత్రకెక్కింది. నాడు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక గ్లోబల్ అగ్రరాజ్యాలు నేరుగా రణరంగంలోకి దిగాయి. కానీ ప్రస్తుత పోరు ప్రధానంగా రెండు దేశాల మధ్యే సాగుతోంది. డ్రోన్లు, లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల వంటి అత్యాధునిక సైనిక సాంకేతికత వాడకం వల్ల ఈ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఘన స్వాగతం పలికి దశాబ్ద కాలంలోనే మొదటిసారి అమెరికా గడ్డపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయినప్పటికీ శాంతి ప్రయత్నాలు మాత్రం ఓ పట్టాన ఫలించలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల నుండి నిధులు, ఆయుధాల కోసం నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఉక్రెయిన్ యుద్ధం అనేక అంశాలలో మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాటి బంకర్ల యుద్ధ విధానం, విపరీతమైన ప్రాణ నష్టం, భూభాగం కోసం సాగుతున్న హోరాహోరీ పోరాటాలే ఇందుకు నిదర్శనం. నాడు మెషిన్ గన్లు, ట్యాంకులు రణరంగాన్ని శాసిస్తే నేడు డిజిటల్ నిఘా నీడ, డ్రోన్ దాడులు వ్యూహాలను మారుస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో ఈ యుద్ధం 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచే మొదలై ఒక దశాబ్ద కాలంగా సాగుతోంది. నాటో కూటమిలో అధికార సభ్యత్వం లేకపోయినా, అణ్వాయుధాలు లేకపోయినా ఉక్రెయిన్ ఇంతకాలం రష్యాను ప్రతిఘటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా అంతర్గత భూభాగంలోకి చొచ్చుకుపోతూ తమ సైనిక బలాన్ని నిరూపించుకుంటున్నాయి. ఎంత ఎదురుదాడులు చేసినా, ఇరువైపులా ప్రాణ నష్టం జరిగినా పుతిన్ మాత్రం చర్చలకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. గతంలో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన 1919 నాటి వర్సాలీ సంధి సృష్టించిన అసంతృప్తులే ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీశాయి. ఇప్పుడు కూడా కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం కాకుండా భవిష్యత్తులో శాంతి భద్రతలకు గ్యారెంటీ ఇచ్చేలా బలమైన ఒప్పందాలు జరగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల సైనిక అంచనాలను తలకిందులు చేస్తూ యుద్ధాలు ఎప్పుడూ తాము అనుకున్న గడువుల్లో ముగియవని ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిరూపిస్తోంది.